అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గుత్తి టమాటా మసాలా కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. రైస్లోకైనా, చపాతీలోకైనా లేదా బిర్యానీ, ఎనీ మసాలా రైస్ వెరైటీస్కి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. టమాటాలతో ఒక మంచి గ్రేవీ రెసిపీ చేయాలి అని అనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఒక 1/2 kg దాకా టమాటాలు తీసుకోండి. మరీ పెద్ద సైజులోవి కాకుండా ఇలా కొంచెం చిన్న సైజులో ఉండే టమాటాలు ఎంచుకుని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. టమాటాలని శుభ్రంగా కడిగేసుకుని పైన ఉండే తొడుమని కాస్త కట్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. లోపల వరకు డీప్గా కాకుండా ఇలా పైన 4 ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టండి. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోండి. చిన్న ముక్క చింతపండు సరిపోతుంది. చింతపండుని బౌల్లోకి వేసుకుని నిండుగా నీళ్లు పోసి ఈ చింతపండుని నానబెట్టండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేయించండి. సన్నటి సెగ మీద నిదానంగా వేయించండి. వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకుని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి మాడిపోకుండా దోరగా వేయించేసి స్టవ్ ఆపి పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా గసగసాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2-3 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత నీళ్లు పోసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్మూత్గా మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేసి వీటిని మగ్గబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకుని మూత పెట్టుకుంటూ గరిటెతో కలుపుకుంటూ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయండి. 60 to 80% కుక్ అయితే సరిపోతుందండి. పూర్తిగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గించుకున్న టమాటాలని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగేసి వేసుకోండి. 1/4 కప్పు నుంచి 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగు అనమాట. ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కాస్త ఉప్పుని చల్లేసి ఉల్లిపాయల్ని మగ్గించండి. ఉల్లిపాయలు నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేసి ఒక్కసారి కలపండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా కుదురుతుంది. నూనె ఇలా వదులుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికేసేసి ఆ చింతపండు రసం మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఈ గ్రేవీని కాస్త ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. ఇలా గ్రేవీని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసేసేయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, మగ్గించుకున్న టమాటాలని కూడా వేసేసి అంతా కలిపేసేయండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కానీ చికెన్ మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. నేను ఒక 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. నీళ్లు పోసుకున్నాక మొత్తం కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ గ్రేవీతో పాటుగా టమాటాలు ఉడకాలన్నమాట. టమాటాలు సాఫ్ట్గా మెత్తపడిన తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా బెల్లం పొడి వేసుకోండి, లేదా షుగర్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా నూనె పైకి తేలి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి కలిపేసేయండి. మరీ చిక్కగా అయ్యేంత వరకు ఉంచొద్దు. కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుంది అనమాట. అంతే, ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్తో గుత్తి టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో అయినా, చపాతీలు, రోటీలు, పుల్కా, నాన్స్, లేకపోతే బిర్యానీ వెరైటీస్తో అయినా సైడ్ డిష్గా చక్కగా తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ వీడియో చూసాక ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.